మీటింగ్స్ పెట్టడం కూడా. ఎస్, అవును సార్, ఎస్, వస్తాను, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. పసుపులేటి సురేష్ గారు గుడ్ మార్నింగ్. సో నిమ్మల రామానాయుడు గారు నేను మాట్లాడారు, ఒకసారి అది విన్న తర్వాత మీరు రియాక్ట్ అవుతారు. ప్లీజ్ సార్ ఒకసారి అది బయట ప్లే చేయండి. రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసినటువంటి పరిస్థితి, ఆ రోజు కలిసిన నాటి దగ్గర నుంచి ఇంకొక 15-20 సంవత్సరాల పాటు ఈ కూటమి ఇట్లానే కలిసి ఉంటుందని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక రామ లక్ష్మణుల మాదిరిగా కలిసి ఉంటూ ఉన్నారో, ఈ రకంగా రామ లక్ష్మణులుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ గారు కలిసి ఉన్నంత కాలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గొడ్డల పార్టీకి మనుగడ లేదనేటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి అటువంటి రామ లక్ష్మణులైనటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ని విడగొట్టాలనేటువంటి కుట్రల్లో కుతంత్రాల్లో భాగంగానే అటువంటి పులివెందుల సంస్కృతిని అమలు చేసుకుంటూనే ఈవేళ పవన్ని కాపుల్ని టార్గెట్ చేస్తూ ఈవేళ గొడ్డల పార్టీ చేస్తున్నటువంటి రాజకీయాలని ప్రజలందరూ కూడా నిశితంగా గమనించాలని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుతూ ఉన్నాం. ఎస్, యా, ఓకే. పసుపులేటి సురేష్ గారు, ఏంటి అసలు కూటమిలో చిచ్చు పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారిని, తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కాపుల మధ్య చీలిక తెచ్చి ప్రయత్నం చేస్తున్నారు. రామలక్ష్మణ్ లాగా ఉన్నటువంటి వీళ్ళని ఎట్టి పరిస్థితులు విడగొట్టలేరు, 15-20 సంవత్సరాలు వీళ్ళు కలిసి ఉంటారు, మీరు చేసేది కుట్ర అనేది తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నటువంటి బాధన. ఇంకో పక్క ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడానికి, లేకపోతే ఆయన కుర్చీని లాక్కునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపులు ఇంకో కుట్ర చేస్తున్నారు అనేటటువంటి ఇంకొక రకమైనటువంటి వాదన. సో ఎలా చూడొచ్చు అంటారు? రాజుగారు, ముందుగా మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి తోటి రాజకీయ పార్టీ నాయకులకు, ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఫస్ట్ పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రణాళికలు జరుగుతున్నాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జెండా మోసేటువంటి కార్యకర్త నుంచి అగ్రస్థాయి నాయకుడి వరకు జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేస్తారు తప్ప ఎవరు స్వప్రయోజనాల కోసం పనిచేయరు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల సంక్షేమము, అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ధ్యేయం.